రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇక దానికి తోడు ఉదయం చలి ఉంటున్నా కూడా మధ్యాహ్నానికి ఎండ మండిపోతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. ట్రాన్సిషన్ పీరియడ్ కావడంతో ఇలాంటి వాతావరణం ఉందంటున్నారు అధికారులు. మరో 3-4 రోజులు కూడా డిఫరెంట్ వెదర్ ఉంటుందని చెప్పారు. ఇక ఈ నెల 3వ వారం నుంచి ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. ఇవాళ అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం జిల్లా గిన్నెధరలో 9.7, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 9.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సిటీ పరిధిలో మౌలాలి దగ్గర 12.1 డిగ్రీలుంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు 29 నుంచి 34 మధ్య నమోదవుతున్నాయి. 3-4 రోజులు రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుందని చెప్పారు అధికారులు. గాలి దిశ మారటంతో ఉదయం కాస్త చలి ఉంటుందన్నారు. సిటీ శివారు, ఉత్తర, పశ్చిమ మధ్య జిల్లాల్లో 12 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. మరో 2 రోజులు ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత ఉంటుందని చెప్పారు. మనకి మినిమం టెంపరేచర్లు తగ్గి ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మనకి లోయెస్ట్ టెంపరేచర్ వచ్చి మన సిటీ శివారు ప్రాంతంలోనే రాజేంద్ర నగర్, పటాన్ చెరువు ప్రాంతంలో 11 డిగ్రీలు రికార్డ్ అయింది. అలాగే వివిధ ప్రాంతాల్లో మనకి ఆదిలాబాదు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆదిలాబాదు, మన సెంట్రల్ తెలంగాణ, ఇటు వరంగల్, హనుమకొండ, జనగాము, సంగారెడ్డి, కామారెడ్డి, ఈ అన్ని ప్రాంతాల్లోనూ కూడా 2 నుంచి 3 డిగ్రీలు మినిమం టెంపరేచర్లు తగ్గాయి. ఉదయం, మధ్యాహ్నం వాతావరణం ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఉదయం, మధ్యాహ్నం టెంపరేచర్కు 20 డిగ్రీల తేడా ఉంటుందన్నారు ఐఎండీ అధికారులు. ట్రాన్సిషన్ పీరియడ్ కావటంతో ఎండ తీవ్రత ఫీల్ అవుతున్నామని అన్నారు. చలికాలం నుంచి ఎండాకాలంలోకి అడుగుపెట్టే సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయన్నారు. ఇక ఈ నెల 3వ వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనుందని, 36 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు, రేపు కూడా కొంచెం మినిమం టెంపరేచర్స్ మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో మనము చూస్తున్నట్టయితే మినిమం టెంపరేచర్లకి మనకి ఆదిలాబాద్ నుంచి ఇంచుమించు మన సెంట్రల్ తెలంగాణలోని అన్ని జిల్లాల వరకు కూడా 11 నుంచి 14 డిగ్రీల మధ్యలో మినిమం టెంపరేచర్లు రేపు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని కొంచెం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా 15 డిగ్రీలు పైబడి 15 నుంచి 17 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా చూసుకున్నట్టయితే మనకు నార్త్ తెలంగాణలోని ఒక 4 జిల్లాలు, అలాగే సెంట్రల్ తెలంగాణలోని ఒక 7-8 జిల్లాల్లో మనకి 11 నుంచి 14 డిగ్రీలు, తర్వాత మిగిలిన అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. మనకి డే 3 నుంచి మళ్ళీ మినిమం టెంపరేచర్లు కూడా గ్రాడ్యువల్గా రైజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మ్యాక్సిమం టెంపరేచర్లు కూడా మనకి ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి మనకి ఈ నెలాఖరు దాటేటప్పటికి 32 నుంచి 36 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అయ్యే అవకాశం. ఎండాకాలం ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఇప్పుడే ఇలా ఉంటే నడివేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.